పరిశుద్ధ మరియమ్మ గారి నిష్కలంక హృదయ పండుగను మనము కొనియాడుతా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మరియ తల్లి గురించి చదివినప్పుడు ఆమె కేవలము యేసుప్రభు తల్లి మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని తన హృదయములో దాచుకుని జీవించిన ఒక ఆదర్శ శిశురాలిగా కూడా కనిపిస్తుంది. అందుకనే ఈనాడు ఆ తల్లి హృదయాన్ని మనము స్మరించేటువంటి సమయంలో ఒక మనిషి దేవుని ఎటువంటి హృదయముతో ప్రేమించాలి, ఎటువంటి హృదయముతో మనము జీవించాలి అనేటువంటి దానికి ఆదర్శమును మరియ తల్లి చూపిస్తుంది. మరియ తల్లి హృదయము దేవుని ప్రేమతో నిండిపోయింది. గాబ్రియేలు దూత సందేశము ఇచ్చినటువంటి ఆ మొదటి క్షణము నుంచి ఆ తల్లి మాట ఒకటే విధంగా ఉంది, నేను ప్రభువుకు దాసురాలెను. దేవుని మాట ప్రకారమే జరగాల నా జీవితంలో. కాబట్టి ఆ సంపూర్ణమైనటువంటి ప్రేమ, దేవుని చిత్తము నా జీవితంలో జరగాలనేటువంటి ఒక కోరికతో ఎన్ని సమస్యలు వచ్చినా ముందుకు సాగిపోయింది. నేటి ప్రపంచంలో మనము కూడా మన విశ్వాసాన్ని పరీక్షించే విధంగా ఎన్ని సమస్యలు, పరీక్షలు, వివిధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కూడా మరియమ్మలాగా నమ్మకంగా దేవుని చిత్తానికి కట్టుబడి ముందుకు సాగిపోగలగాలి. మరియ తల్లి తన జీవితంలో ఎన్నో బాధలు అనుభవించింది. ఆమె హృదయాన్ని ఒక ఖడ్గము ఛేదిస్తుంది అని సువార్తికుడు లూకా గారు తెలియజేశారు. మరియ తల్లి ఆ మరణ వేదనను కూడా ఒక సాహసంగా తీసుకొని దైవ మార్గములో కొనసాగింది. దేవుని మీద ఏనాడు ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదండి. ఏ కష్టాలు ఆమె హృదయాన్ని చలించలేదు. ఎందుకంటే ఆమె హృదయము దేవుని యందు స్థిరంగా ఉంది. పైగా ఆమె హృదయము ప్రార్థనతో నిండిన హృదయము. ఆనాడు పెంతెకొస్తు రోజున అపోస్తలులందరినీ ఐక్యపరిచి ప్రార్థనలో నిలబెట్టింది. ఆనాడు పవిత్రాత్మను వారు పొందుకోగలిగారు. నేటి కుటుంబాలలో ఈ ప్రార్థన అలవాటు తగ్గిపోతా ఉన్నది. కావున మనము ప్రార్థన మనసు కలిగిన వారమై జీవించాలని ఆ తల్లి నిష్కలంక హృదయం మనకు నేర్పిస్తూ ఉన్నది. ఆ తల్లి హృదయము ఎల్లప్పుడూ కూడా కరుణతో నిండి ఉన్నది. కానాపల్లి పెళ్లి విందులో ఆ కుటుంబానికి ఎలాగైతే వారి అవసరాన్ని చూసి సహాయం చేసిందో, మన చుట్టూ కూడా అనేక మంది ఉన్నారు. వారి వారి స్థితిగతులను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి స్తోమతను బట్టి మనం ఒకరికొకరము సహాయము చేస్తూ కనికర హృదయులమై జీవించాలి. ప్రభువే అంటాడు, పరలోకమందుండు మీ తండ్రి వలె మీరు కూడా కనికరము గలవారై జీవించండి అని. ఈనాడు మరియ తల్లి హృదయ పండుగ సందర్భంగా ఈ సందేశాలు మన జీవితాల్లో పాటించటానికి ప్రయత్నం చేద్దాం. ఆ పరిశుద్ధ మరియ తల్లి మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు తోడుగా ఉందురుగాక. ఆమేన్.